హలో అండి. ఫైనల్‌గా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. అసలు ఈ విజయవాడ వస్తే ఒక తెలియని ఒక ఆనందం అనమాట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విజయవాడలోనే ఉన్నాను. సో, దాని గురించి ఏంటంటే విజయవాడ వచ్చినప్పుడల్లా నా స్కూలింగ్ అంతా ఇక్కడే కాబట్టి ఆ మెమరీస్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. సో, ఇప్పుడైతే మేము ఫంక్షన్‌కైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళడం ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. వెళ్ళి అక్కడ రెడీ అయ్యి ఇగ మేమైతే అందరం కలిసి పామర్ అయితే వెళ్తున్నాము. అక్కడ పామర్ దగ్గరనమాట ఫంక్షను. ఇది ఇది ఫంక్షన్ ఏంటి అంటే ఫస్ట్ బర్త్‌డే అనమాట. ఎవరిది అంటే నా మనవరాలిది. అంటే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయోళ్ళ పాపది. సో, నాకు మనవరాలే అవుతుంది గదా! అదనమాట. ఇంకా ఈ వీడియో అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ రాంగానే నేను షూట్ చేయలేదు. ఎందుకంటే అందరికీ నచ్చుతుంది, నచ్చదు కదా! సోషల్ మీడియాలో కనబడాలి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి నచ్చదు. సో, అందు గురించి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ వీడియో షూట్ చేశాననమాట. లేదంటే ఏంటి అంటే ఎంత మన రిలేటివ్స్ అయినా గానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అందు గురించి ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు అని నేనైతే ఇలా ముందు అడిగి తర్వాత వీడియో అనేది షూట్ చేశాను. ఇక్కడ ఎవరెవరు నాకు ఏమవుతారు అనేది మీకు మధ్యలో ఒక ఫోటో దిగుతామనమాట. అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అసలు అర్థమే కాదు మీకు ఎలా చెప్పినా గానీ. ఇంకా ఏంటంటే నేను 1 ఇయర్ అయిపోయింది గదా! ఇక్కడ ఫంక్షన్ అంటే మామూలుగా విజయవాడ వచ్చి మధ్యలో 2 ఫంక్షన్స్ ఉండే. కానీ నేను దేనికి అటెండ్ అవ్వలేదు. ఇంగ ఏంటంటే మేము ప్రతి చిన్న దానికి కూడా అటెండ్ అవుతాము. అలాంటిది మొన్న మా వదిన వాళ్ళ అమ్మాయిది పెళ్ళైతే దానికి అటెండ్ అవ్వలేదు. ఇంకొక అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ అయితే దానికి అటెండ్ అవ్వలేదు. సో, అందు గురించి చాలా రోజుల తర్వాత చూసాను గదా! అందరిని. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఇక్కడ మా అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు కదా! ఆవిడ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా! ఆవిడనమాట మా అమ్మగారు. ఇక మా చెల్లి వాళ్ళ పాప తను. ఫస్ట్ అయితే నేను ఈ ఫంక్షన్‌కైతే నేను శారీనే అనుకున్నాను. అది శారీ కూడా నేను తీసుకొచ్చుకున్నాననమాట. కాకపోతే ఏంటి అంటే మన విజయవాడలో ఎండలు మామూలుగా ఉండవు కదా! సో, అందు గురించి మార్నింగ్ టైము ఇది ఫంక్షన్ గూడా ఫుల్లు అసలు నాకసలే నైట్ గూడా నిద్ర లేదు. దానివల్ల ఏంటంటే జర్నీ వల్ల చాలా చిరాకుగా అనిపించిందనమాట. ఇంకా మా సిస్టర్ డ్రెస్ ఉంటే నేను కొట్టేసి వేసుకున్నాననమాట. సో, అది ఇంకా ఇక్కడైతే మేము గిఫ్ట్ ఇచ్చేసి ఇక కిందకైతే వచ్చేసాము. తర్వాత మా సిస్టర్ వాళ్ళందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగుతున్నాము. ఇక్కడ ఫస్ట్ నిలబడింది కదా! తను మా పెద్దక్క అనమాట. మా అమ్మ వాళ్ళు మొత్తం 7, నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలనమాట. తిను ఫస్ట్ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, తర్వాత వాళ్ళ చెల్లి, ఇక్కడ కూర్చున్న ఫస్ట్ కూర్చున్నాడు కదా! తను వాళ్ళ అన్నయ్య అనమాట. మొత్తం వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ ఇంకొక పెద్దమ్మ వాళ్ళ రెండో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి, దాని తర్వాత ఉన్నారు కదా! వాళ్ళు ముగ్గురు అనమాట. వీళ్ళ ముగ్గురు రెండో పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇక్కడ సైడ్ పింక్ కలర్ షర్ట్ ఏసుకున్నాడు కదా! ఆ అన్నయ్య ఇంకో అక్క అనమాట. తను రాలేదు. వాళ్ళిద్దరూ ఇంకొక పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. నెక్స్ట్ అమ్మకి నేను, చెల్లనమాట ఇద్దరము. సో, అది ఇంకేంటంటే మేము మొత్తం సిస్టర్స్ 8 మంది. సో, అన్ని ఫంక్షన్స్‌లో అందరూ ఉండము. ఒకే ఒక ఫంక్షన్‌లో అనుకుంటా 8 మంది ఆ ఫంక్షన్‌లో ఉన్నాము. సో, అప్పుడు తీసుకున్నాం పిక్. మళ్ళీ ఇప్పుడు అలా తీసుకున్నాం అనమాట. తర్వాత మా వదినలతో దిగాము ఫోటో అనేది. మా అన్నయ్యలు, వదినలు, మేము అనమాట. ఇంక చెప్పాలంటే ఫ్యామిలీ అంతా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. అందరం కూడాను కలిసామంటే అసలు ఫుల్ రచ్చ రచ్చ ఉంటది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తామనమాట. ఫంక్షన్స్ గానీ, మామూలుగా కలిసినా గానీ, ఏదైనా గానీ ఎప్పుడో ఒకసారి కలుస్తాం గదా! ఇంత బిజీ లైఫ్‌లో కలిసేదంటే చాలా తక్కువ అందరం కూడాను. కలిసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకొకటేంటంటే మనం
ఎప్పుడు ఈ బఫే టైప్ భోజనాలే కదా చూసేది. ఈ మధ్య ఏంటంటే బంతి భోజనాలు పెట్టడం అనేది చాలా తక్కువైపోయింది. ఇలా మనం విజయవాడ గాని అంటే ఇటు ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా మనకి కనిపిస్తూ ఉంటదనమాట. నాకైతే ఇలా బంతి భోజనాలు తినడం అంటే చాలా ఇష్టం. నాకసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు భోజనాలంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు నేను ఒక్కసారి కాదు 2 సార్లు, 3 సార్లు కూడా అలా బంతిలో కూర్చుని తినేదనమాట. అంత ఇష్టం భోజనాలంటే. కానీ ఇప్పుడు ఫుడ్ మీదే కొంచెం నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే డైలీ మేము అదే వర్క్ చేస్తూ ఉంటాం కదా! సో, దానివల్ల ఏంటంటే నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇది సండే రోజు అనమాట. సండే రోజు మేము నాన్ వెజ్ తినము. అంటే నేను తినను. ఇంకా మా ఫ్యామిలీలో కొంతమంది తినరనమాట. మా అక్క వాళ్ళు. సో, వెజ్ వాళ్ళకి సపరేట్‌గా ఒక లైన్ అనేది పెట్టేశారు. ఇంకా మేమైతే వెజ్ అనమాట ఆ రోజు. ఇలా నాలాగా సండే పూట తినని వాళ్ళు, సండే నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కింద కమెంట్స్‌లో చెప్పేసేయండి. ఇంకా మా రెండో అక్క, బావగారు ఇలా ఒక్కొక్కరిని పరిచయం చేయాలంటే చాలామంది ఉన్నారనమాట. ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా పెద్దది. అమ్మ వాళ్ళ తరపు అంతే పెద్దది. అత్త వాళ్ళ తరపు కూడా అంతే పెద్దదనమాట. సో, ఏంటి అంటే ఇక్కడ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఫ్రూట్ పంచ్ ఇచ్చారు. నెక్స్ట్ భోజనాల దగ్గరికొస్తే మేము వెజ్ కదా! వెజ్ వాళ్ళకొచ్చేసి మష్రూమ్స్ ఫ్రై, ములక్కాయ జీడిపప్పు కర్రీ, పప్పు, సాంబారు, ఉలవచారు, ఇంకా అంతే. చట్నీ అనేది కామన్ కదా! పెరుగు. నాన్ వెజ్‌లో అయితే ఏం పెట్టారు, మటన్ కర్రీ, మటన్ కర్రీ, ఎగ్ బోండా, ఇంకా చికెన్ కర్రీ, వెజ్ బిర్యానీ అయితే అందరికీ కామన్ అనమాట. గోంగూర పోటీ ఇవి కూడా పెట్టారు వెరైటీస్ అయితే. సో, అదనమాట. ఇలా మా రిలేటివ్స్‌తో నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియోకైతే ఇంతేనండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.